డాక్టర్ ధీరజ్ పెయిన్ రిలీఫ్ అండ్ వెల్నెస్ సెంటర్ అని అన్నారు. ఈ యెస్. వెల్నెస్ యాడింగ్ ఏంటి? కీమోథెరపీతో ఉన్నవాళ్ళు ఆర్ ఎండ్ స్టేజ్ క్యాన్సర్‌లో ఉన్న వాళ్ళకి బాగా పెయిన్స్‌గా ఉంటుంది. అండ్ ఓకే. వాళ్ళని చూస్తే ఫేస్‌లో బాగా ముడతలు గానీ, బాగా నీరసం పడడం, కొంచెం దూరం నడిచినా అలసిపోవడం. సార్ సర్జరీ లేకుండా అసలు ఆ పెయిన్‌ని మటుమాయం చేస్తా అంటున్నారు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ సార్? అసలు పెయిన్ ఎందుకు వస్తుంది? వాళ్ళు చేసే పని వల్ల లేకపోతే వాళ్ళకేమైనా దెబ్బ తగిలిందా? ఆర్ స్పాంటేనియస్‌గా స్టార్ట్ అయిందా? ఇలా మూల కారణం ఒక్కటి మనం ఎగ్జామిన్ ద్వారా ఆర్ వాళ్ళ హిస్టరీ టేకింగ్‌లోనే మనకు అర్థమైపోతుంది. సో అది సర్జరీ క్యాండిడేటా లేకపోతే లేదా? సో మరి ఆర్థరైటిస్ పెయిన్స్ అందరిలో ఎక్కువ ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. అది మనం తీసుకునే ఫుడ్ వల్లనో, కానీ వాటి వల్ల బాధపడుతున్న వాళ్ళకి కూడా మన దగ్గర ట్రీట్మెంట్ అనేది ఉందా? ఏజ్ రిలేటెడ్ వచ్చేటప్పటికి డీజనరేటివ్ కండిషన్స్ ఉంటాయి. అంటే వయసు రీత్యా మనకి వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కానీ, చేసే పనుల్లో ఎక్కువ నుంచోవడము ఆర్ కింద కూర్చోవడం ఇలాంటి వల్ల వేర్ అండ్ టేర్ అవుతుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐడెనిమ్. నేను మీ చాణక్య. మనకు చాలా సంవత్సరాల నుంచి దీర్ఘకాలిక నొప్పులు అని చెప్పేసి మనము వాటి బాధతో మనం అయితే భరిస్తూ ఉంటాం. ఇంకొంతమంది తట్టుకోలేక సర్జరీస్కి కూడా వెళ్ళిపోవాలి. అరే డాక్టర్ సజెస్ట్ చేశారు, ఈ నొప్పి నేను తట్టుకోలేకపోతున్నా అని చెప్పేసి అని అంటుకుంటూ ఉంటారు కదా. మరి అలాంటి వారందరి కోసం కూడా మరి అయితే సర్జరీ అనేది అవసరం లేకుండా మరి కేవలం ఆ పెయిన్ని రిలీఫ్ చేస్తూ కూడా ఒక మంచి వెల్నెస్ సెంటర్ అనేది కూడా వచ్చింది. అది కూడా మన హబ్సిగూడలో. డాక్టర్ ధీరజ్ పెయిన్ రిలీఫ్ అండ్ వెల్నెస్ సెంటర్ మరి హబ్సిగూడ నుంచి. అది కూడా మరి ఆ డాక్టర్ ధీరజ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అసలు సర్జరీ అవసరం లేకుండా ఆ పెయిన్‌ని ఎలా రిలీఫ్ చేస్తారు అనేది కూడా మొత్తం నేను అడుగుతాను. నాకు కూడా బోలెడన్ని డౌట్స్ ఉన్నాయి. అడిగేద్దామా? హాయ్ సార్. హలో అండి. ఎలా ఉన్నారు సార్? గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ సార్. యెస్. సార్ సర్జరీ లేకుండా అసలు ఆ పెయిన్‌ని మటుమాయం చేస్తా అంటున్నారు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ సార్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పెయిన్ ఎందుకు వస్తుంది? వాళ్ళు చేసే పని వల్ల లేకపోతే వాళ్ళకేమైనా దెబ్బ తగిలిందా? హ్మ్. ఆర్ స్పాంటేనియస్‌గా స్టార్ట్ అయిందా? ఆర్ ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ కండిషన్ అంటే అరుగుదల వల్ల వచ్చిన పెయిన్. ఇలా మూల కారణం ఒక్కటి మనం ఎగ్జామిన్ ద్వారా ఆర్ వాళ్ళ హిస్టరీ టేకింగ్‌లోనే మనకు అర్థమైపోతుంది. సో అది సర్జరీ క్యాండిడేటా లేకపోతే కాదా అని. హ్మ్. సో ఇట్లాగా వాళ్ళకి సివియారిటీ ఆఫ్ పెయిన్ ఎంత ఉంది? నొప్పి తీవ్రత ఎంత ఉంది? సడెన్‌గా స్టార్ట్ అయిందా? ఆర్ ఉన్నట్టుండే ఎక్కువయిందా? సో ఇలాగ చాలా వేరియస్ థింగ్స్ పరిగణలో తీసుకొని వాళ్ళకి ఆపరేషన్ సరిపోతే ఆపరేషన్ వరకు పంపిస్తాం. ఆపరేషన్ అవసరం లేకుండానే వాళ్ళకి బెనిఫిట్ వస్తుందంటే మనకి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ద్వారా వాళ్ళకి వేరియస్ మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో అది వాళ్ళకి ఏది సరిపోతుందో అది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. సార్ పెయిన్స్ అనేటప్పటికి కొంచెం ఏజ్డ్ వచ్చారంటే కొంచెం ఓవర్ వెయిట్ అయినా కానీ అందరికీ గుర్తొచ్చే పెయిన్స్ సర్వసాధారణంగా వినేది ప్రతి ఒక్క ఇండ్లలో మోకాలు నొప్పులు. ఆర్థరైటిస్ అంటారు కదా. యెస్. సో మరి ఆర్థరైటిస్ పెయిన్స్ అందరిలో ఎక్కువ ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. అది మనం తీసుకునే ఫుడ్ వల్లనో, కానీ వాటి వల్ల బాధపడుతున్న వాళ్ళకి కూడా మన దగ్గర ట్రీట్మెంట్ అనేది ఉందా? డెఫినెట్లీ. ఏజ్ రిలేటెడ్ వచ్చేటప్పటికి డీజనరేటివ్ కండిషన్స్ ఉంటాయి. హ్మ్. అంటే వయసు రీత్యా మనకి ఆహ్, జుట్టు ఎలాగా నల్లదనం నుంచి తెల్లగా అవుతుందో, యాహ్! సో లోపల కార్టిలేజ్ కూడా అరుగుతూనే ఉంటుంది. హ్మ్. అండ్ కార్టిలేజ్‌తో పాటు మనకి వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల గానీ, చేసే పనులు ఎక్కువ నుంచోవడము, ఆర్ కింద కూర్చోవడం ఇలాంటి వల్ల వేర్ అండ్ టేర్ అవుతుంది. హ్మ్. సో సాధారణంగా ఎక్కువ మంచిగా యాక్టివ్‌గా మొబైల్‌గా ఉన్న పర్సన్‌కి మోకాలు నొప్పి వచ్చే ఆస్కారం చాలా తక్కువ. హ్మ్. సపోజ్ విలేజెస్‌లో చూసుకోండి. వాళ్ళు చాలా పనులు చేస్తూనే ఉంటారు. యాహ్! సో బట్ వాళ్ళ పర్సెంటేజ్‌లో చూస్తే అందులో 10-20% మాత్రమే వాళ్ళకి నొప్పి ఉంటుంది. హ్మ్. బట్ మన అర్బన్ లైఫ్ స్టైల్‌లో 30 ఇయర్స్ నుంచే వాళ్ళకి చిన్న చిన్న నొప్పులకే వాళ్ళకి మోకాళ్ళ గానీ, బ్యాక్ పెయిన్ గానీ ఇట్లాగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెయిన్స్ తోటి బాధపడుతూనే ఉన్నారు. హ్మ్. సో మోకాళ్ళ నొప్పి అనేది ఏజ్ రిలేటెడ్ కూడా చూసుకోవచ్చు. హుహు. యంగ్ అడల్ట్స్ ఉండొచ్చు ఆర్ వాళ్ళకి అథ్లెటిక్ బాగా చేసిన వాళ్ళకి ఆర్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. హ్మ్. యంగ్ పీపుల్‌లో వాళ్ళకి ఇన్‌ఫ్లమేటరీ కండిషన్స్ వల్ల రావచ్చు. లైక్ వాళ్ళకి ఆర్థరైటిస్ ఉండొచ్చు. అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ గానీ, సోరియాసిస్ గానీ. హ్మ్. సో వీటి వల్ల జాయింట్‌లో ఉన్న కార్టిలేజ్ గానీ ఆర్ సైనోవియం మెంబ్రేన్ మీద దాడి చేయడం జరుగుతుంది. హ్మ్. సో దానివల్ల జాయింట్ స్టిఫ్‌నెస్ గానీ, వాపు రావడము, పెయిన్ తోటి బాధపడుతూ ఉంటారు. కొంతమందికి హై ఇంపాక్ట్ యాక్టివిటీస్ బ్యాడ్మింటన్ గానీ ఆర్ బాగా రన్నింగ్, హై జంప్ చేసిన వాళ్ళకి సెకండరీ ఆర్థరైటిస్ ఉంటాయన్నమాట. హ్మ్. ఆర్ జాయింట్ ఫాస్ట్‌గా అరగడం అవుతుంటా ఉంటాయి. ఓకే. సో వీళ్ళకి ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంకొంతమందికి ఏజ్ రిలేటెడ్‌గా డీజనరేటివ్ కండిషన్స్ లైక్ కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడం హ్మ్. ఆర్ వాళ్ళకి బోన్స్‌లో ఆస్టియోపోరోసిస్ అంటాం. అంటే బోన్స్ వీక్‌నెస్, హ్మ్. ఫ్రెజైల్ బోన్స్
వీటి వల్ల కూడా వాళ్ళకి బోన్ పెయిన్స్ బాగా వస్తూ ఉంటుంది. సో వీళ్ళకి ఏ స్టేజ్లో ఉన్నారు అనే తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ వాళ్ళు కొంత దూరం వరకు వెళ్తే నొప్పి వస్తుందా, మెట్లు ఎక్కుతుంటే నొప్పి వస్తుందా, 100 మీటర్స్ వరకు నడుస్తుంటే నొప్పి వస్తుందా, ఆర్ కూర్చొని లేస్తుంటే ఇబ్బంది ఉంటుందా, వీటన్నిటి ఎగ్జామిన్ చేస్తాం అనమాట. అంటే వాళ్ళకి కాళ్ళు వంగిందా, వారస్ డిఫార్మిటీ ఉందా, వాల్గస్ డిఫార్మిటీ ఉందా, ఆర్ టెండర్నెస్ ఉందా, రేంజ్ ఆఫ్ మూమెంట్స్ కూడా ఇంపార్టెంట్. Yeah. వాళ్ళకి నొప్పి తగ్గించడం ఒకటే మన మెయిన్ క్రైటీరియా కాదు. వాళ్ళు కింద కూర్చొని లేవగలగాలి, మెట్లు ఫ్రీగా నడవాలి. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. పెయిన్ రిలీఫ్తో పాటు వెల్నెస్. సో మా క్లినిక్లో మెయిన్ మోటో ఏంటంటే పెయిన్ రిలీఫ్. పెయిన్ రిలీఫ్ ఆల్రెడీ ఉంది, బట్ వెల్నెస్ ఈస్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. సార్ ఓకే, మీరు అయితే పెయిన్ రిలీఫ్ అని చెప్పేసి చెప్తున్నారు, కానీ డాక్టర్ ధీరజ్ పెయిన్ రిలీఫ్ అండ్ వెల్నెస్ సెంటర్ అని అన్నారు. ఈ వెల్నెస్ యాడింగ్ ఏంటి? ఇన్ మై ప్రాక్టీస్ నాకు చాలామంది క్యాన్సర్ పెయిన్ వాళ్ళు బాగా వస్తూనే ఉంటారు. అంటే క్యాన్సర్ కీమోథెరపీతో ఉన్న వాళ్ళు ఆర్ ఎండ్ స్టేజ్ క్యాన్సర్లో ఉన్న వాళ్ళకి బాగా పెయిన్స్తో ఉంటుంది. అండ్ Okay. వాళ్ళని చూస్తే చాలా జాలి కూడా వేస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు చాలా బక్క చిక్కిపోయి ఆర్ ఫేస్లో బాగా ముడతలు కానీ, బాగా Yeah. నీరసం పడడం, కొంచెం దూరం నడిచిన అలసిపోవడం, జుట్టు రాలిపోవడం, ఇవన్నిటి కీమోథెరపీ వల్ల వచ్చే ఎఫెక్ట్ అంటారు. సైడ్ ఎఫెక్ట్స్ అది కూడా ఉండొచ్చు. అండ్ వాళ్ళకి క్యాన్సర్ పెయిన్తో కూడా చాలా బాధపడుతూ ఉంటారు. Yeah. సో క్యాన్సర్ పెయిన్ రిలీఫ్ ఇవ్వడంతో పాటు వీ హ్యావ్ టు ఇంక్రీజ్ దర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. అంటే Okay. వాళ్ళకి మంచిగా ఓపిక రావడం, అపటైట్ బాగా ఇంప్రూవ్ అవ్వాలి, అండ్ స్ట్రెంగ్త్ రావాలి, ఇమ్యూనిటీ పెరగాలి. సో వీటి కోసమే వీఆర్ డూయింగ్ వెల్నెస్ థెరపీస్. అంటే వాళ్ళకి లోపల డీటాక్సికేషన్ చేసే ట్రీట్మెంట్స్ ఉంటాయి. లైక్ వీఆర్ గివింగ్ మాలిక్యులర్ హైడ్రోజన్ అని అంటాం. సో ఈ మాలిక్యులర్ హైడ్రోజన్ అనేది ఐవి ద్వారా కానీ, ఇన్హలేషన్ ద్వారా కానీ ఇస్తే వాళ్ళకి లోపల డీటాక్సికేషన్ అవుతుంది. ఏదైతే హార్మ్ఫుల్ బై ప్రోడక్ట్స్ మన కీమోథెరపీ ద్వారా ఆర్ క్యాన్సర్ వల్ల వచ్చిందో వాటిని వాష్అవుట్ అవుతుంది. సో వాళ్ళకి సెల్యులర్ లెవెల్‌లో యాక్టివేషన్ అవుతుంది. అంటే మనకి మైటోకాండ్రియా అని ఒక పవర్ హౌస్ ఆఫ్ సెల్ అంటాం. ఈ పవర్ హౌస్ ఆఫ్ సెల్ అనేది బాగా డ్యామేజ్ అవుతుంది. వాటిని మనం రిపేర్ చేస్తున్నాం అండ్ రీయాక్టివేట్ చేస్తున్నాం. సో ఓవరాల్‌గా వాళ్ళకి స్ట్రెంగ్త్ వస్తుంది, ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, అండ్ కీమోథెరపీ అవన్నీ తట్టుకునే శక్తి కూడా వస్తుంది. సో వీఆర్ డూయింగ్ వెల్నెస్ థెరపీ నాట్ ఓన్లీ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్, ఈవెన్ జనరల్ పాపులేషన్ కూడా. లైక్ స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ వాళ్ళకి ఎన్హాన్స్మెంట్ కోసము, ఆర్ ఎవరైతే బాగా అలసిపోతున్నారో, ఆర్ వాళ్ళకి డీటాక్సిఫికేషన్ కావాలి, ఆర్ మనకి చిన్న చిన్న పళ్ళకే అలసిపోతున్నాం, వీళ్ళకి ఇమ్యూనిటీ బూస్టింగ్ అండ్ హైపర్ టెన్షన్, బీపీ, షుగర్ ఉన్న హై లెవెల్స్ ఉన్నాయో, అన్‌కంట్రోల్డ్ లెవెల్స్ ఉన్నాయో, వాళ్ళకి మెడికేషన్ కంటిన్యూ చేస్తూనే వాటి డోసేజ్ తక్కువ చేసుకునేలాగా మనకి వెల్నెస్ థెరపీస్ కూడా ఉంటాయి. అంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రతి ఒక్కరి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మీరు Yes. ఇంప్రూవ్ చేయడం కోసం కూడా ఈ వెల్నెస్ సెంటర్ అనేది కూడా మీరు ఎస్టాబ్లిష్ చేశారు. కరెక్ట్. నైస్ సార్. ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు జనరేషన్ మనం చూస్తున్నాం, మన రూరల్ లైఫ్ స్టైల్తో కంపేర్ చేసుకుంటే మన అర్బన్ లైఫ్ స్టైల్లో ఎక్కువ మంది ఈ ట్రాఫిక్ వల్ల కానీ, స్ట్రెస్ వల్ల కానీ అలసిపోవడము, అంటే వర్క్ ప్రెషర్ వల్ల అలసిపోయే వాళ్ళు మీరు అన్నట్టు ఇందాక చెప్పినట్టు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు మీరు చెప్పిన ఈ వెల్నెస్ సెంటర్, మీ వెల్నెస్ సెంటర్ చాలా బాగా ఉపయోగపడేలా ఉంది. ఎస్. ఇన్ఫ్యాక్ట్ ఆఫీస్లో మనం అంత కష్టపడి వచ్చేస్తాము, వచ్చిన తర్వాత ఇంట్లో పనులు చేయాలంటే అక్కడ చేయడానికి కూడా వాళ్ళకి ఓపిక ఉండట్లేదు. ఎస్. సో అలా ఓపిక రావడానికి కూడా యూ ట్రీట్ దట్ ద థింగ్స్. సో నాట్ జస్ట్ వెల్నెస్, విల్ గివ్ దెమ్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఓకే. అంటే వాళ్ళకి చేసే పనులు ఎట్లా కూర్చుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నారు. సో తను కుర్చీలో ఎలా కూర్చోవాలి, అండ్ స్క్రీన్ ఎంత హైట్లో ఉండాలి, వాళ్ళు టైప్ ఆఫ్ ఫుడ్ ఏది తీసుకోవాలి వాళ్ళ లైఫ్ స్టైల్ తగ్గట్టుగా, అంటే ప్రోటీన్స్ ఎట్లా ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఎట్లా ఉండాలి. సో వాళ్ళకి టైప్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ రీహాబిలిటేషన్, అంటే ఎక్కువసేపు కూర్చున్నారనుకోండి, వాళ్ళకి 5 to 10 minutes వాక్ చేయడం అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో దట్ బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది. స్క్రీన్ అనేది హెడ్ ఐ లెవెల్లో ఉండాలి, సో దట్ నెక్ పెయిన్ రాకుండా ఉంటుంది. అండ్ వ్రిస్ట్ దగ్గరగా ఏమైనా సాఫ్ట్ ప్యాడింగ్ లాగా ఉండాలి టు ప్రివెంట్ కార్పల్ టనల్ సిండ్రోమ్. సో ఇట్లాగా వాళ్ళకి ఒక్కొక్క ఆక్యుపేషన్ బేస్డ్ వాళ్ళకి మోడిఫికేషన్స్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. అండ్ వీటితో పాటు వీల్ యాడ్ అ పించ్ ఆఫ్ వెల్నెస్ థెరపీస్ టు ఇంక్రీజ్ అర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. అంటే మీరన్న కొన్ని పెయిన్స్, మా బ్రదర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. సో యూజువల్గా తను ఎప్పుడు ఈ నెక్ పెయిన్ అని, అండ్ దాంతోపాటు మీరు చెప్పిన ఈ జాయింట్ పెయిన్స్ ఎక్కువగా, ఎందుకంటే ఆ మౌస్ కదిలించడము, ఆ టైప్ చేయడము. సో అలాంటి వాళ్ళకు మీరు ఏ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్, అంటే వాళ్ళు ఎలా తీసుకుంటారు?
సపోజ్ కార్పల్ టనల్ సిండ్రోమ్ అనుకున్నాం అనుకోండి. దానికి ఈ వ్రిస్ట్ దగ్గర చిన్న నర్వ్ ఉంటుంది, మీడియన్ నర్వ్ అని. ఓకే. ఈ మీడియన్ నర్వ్ అనేది కొంతమందికి ఎక్సెసివ్ రిపిటేటివ్ మూవ్‌మెంట్స్ వల్ల నర్వ్ చాలా ఇరిటేట్ అవుతుంది. సో, నర్వ్ మీద కంప్రెషన్ ఏర్పడుతుంది. పైన ఫ్లెక్సార్ రెటినాక్యులమ్ అని ఒక చిన్న పొర ఉంటుందన్నమాట. ఆ పొర ఏం చేస్తుంది, ఈ వేళ్ళకి ఏదైతే కదులుతున్న టెండాన్స్ ఉంటాయో వాటిని ఒక గ్రిప్ లాగా పెడుతుంది. సో, ఎప్పుడైతే ఎక్కువ రిపీటెడ్ మూవ్‌మెంట్స్ చేసినామనుకోండి, ఏదైతే ఫ్లెక్సార్ రెటినాక్యులమ్ అనేది బాగా నర్వ్ మీద ఒత్తిడి చేస్తుంది. ఎప్పుడైతే నర్వ్ మీద కంప్రెషన్ అయిందో నర్వ్ అంతా పెయిన్ లాగా స్టార్ట్ అవుతుంది. అంటే పిన్స్ అండ్ నీడిల్ ప్రికింగ్ సెన్సేషన్, తిమ్మిరి రావడం, షాక్ రావడం, యాహ్! ఇలాగ నర్వ్ సంబంధించి పెయిన్ వస్తూ ఉంటుంది. సో, వాళ్ళకి గ్రిప్ పట్టుకోవడంలో వీక్‌నెస్ రావచ్చు. చిన్న చిన్న పనులకి తిమ్మిరి రావచ్చు. కొంతమందికి ఎక్కువ పెయిన్ వల్ల వాళ్ళు ఈ థంబ్ అనేది మూవ్‌మెంట్ చేయరనమాట. యాహ్! సో, వాళ్ళకి ఈ థీనర్ ఎమినెన్స్ అంటాం. అది ష్రింక్ అయిపోతది. సో, దీన్ని అట్రోఫీ అయిపోతది. మజిల్స్ అనేది ష్రింక్ అయిపోతుంది. సో, ఇలాగా చాలా స్టేజెస్ లాగా ఉంటాయి కార్పల్ టనల్ సిండ్రోమ్ అనేది. ఓకే. సో, వాళ్ళకి మన దగ్గర ఏం చేస్తామంటే అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాం. సో, ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది మస్కులోస్కెలిటల్ స్కాన్ అంటాం. సో, సూపర్ఫిషియల్ స్ట్రక్చర్స్, టెండన్స్, లిగమెంట్స్ ఆర్ మనకి నర్వ్స్ అనేది మనం ఐడెంటిఫై చేసి దాని థిక్‌నెస్ ఎక్కడ ఉంది, ఏ సైడ్ కంప్రెషన్ అవుతుంది అది ఒకటి ఐడెంటిఫై చేస్తే, సో, దీంట్లో మనకి ఆపరేషన్ లేకుండా నీడిల్ ద్వారా చేస్తాం. ఓకే. ఎట్లాగంటే ఇదంతా కోత ఏమి ఉండదు. అదే జస్ట్ కట్ చేయడం అనేది ఏమి ఉండదు కదా? దేర్ ఇస్ నో దేర్ ఇస్ నో స్టిచ్ ఆర్ కట్. అట్లేం లేదు. జస్ట్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ ద్వారా చేస్తాం. అప్పుడు ఓకే. అల్ట్రాసౌండ్ అనేది ఒక థర్డ్ ఐ లాగా పనిచేస్తుంది మనకి. సో, స్కానింగ్ మెషిన్ ఇక్కడ పెట్టి దీనిలోంచే చూసుకొని నీడిల్ ద్వారా ఏదైతే కంప్రెషన్ ఉందో దాన్ని సపరేట్ చేసి ప్రోలోథెరపీ అంటాం. సో, డ్యామేజ్ నర్వ్‌ని మళ్ళీ హీల్ చేసే విధంగా మనకి డెక్స్ట్రోజ్ సొల్యూషన్ గానీ, పీఆర్పీ గానీ ఇట్లాగా చేసుకొని మనకు నర్వ్‌ని మళ్ళీ రీజనరేట్ అండ్ రీయాక్టివేట్ చేస్తాం. సో, కార్పల్ టనల్ సిండ్రోమ్ ఇట్లాగా మనం ఈజీగా ఆపరేషన్ లేకుండా ఒక 10-15 మినిట్స్‌లో డే కేర్ ప్రొసీజర్‌లో అయిపోతుంది. వావ్! సో, ఎవరికైతే ఈ ప్రాబ్లమ్ మెయిన్‌గా ఉందో, సో, ఇది మాత్రం ఎక్కువగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ వాళ్ళు ఎక్కువ బాధపడుతూ ఉంటారు. అదే అండ్ ఇలా ఆపరేషన్ మీరు ఒక 10-15 మినిట్స్ ఆ ప్రాసెస్ పడుతుంది అని యెస్. చెప్పేసి అని అన్నారు. అల్ట్రాసౌండ్ ద్వారా కూడా. హుహు. సో, దాని తర్వాత ఆ మెడికేషన్స్ కానీ, హాస్పిటల్స్‌లో ఎన్ని రోజులు ఉండాలి? ఏంటి అది? సో, మెడికేషన్ అంటే నర్వ్ ఇరిటేటెడ్‌గా ఉంటది. సో, దానికి ఇరిటేటెడ్ నర్వ్‌కి హీల్ చేసుకోవడానికి యాంటీ న్యూరోపతిక్స్ వాడాలి. మేబీ ఒక 1 ఆర్ 2 మంత్స్ వరకు వాడి స్లోలీ టేపర్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ డ్యూరేషన్ ఆఫ్ స్టే అనేది ఒక హాఫ్ అన్ అవర్‌లోనే అయిపోతుంది. సో, దే కెన్ గో బ్యాక్ టు దేర్ ఒరిజినల్ వర్క్స్ ఆర్ హోమ్ అండ్ రెజ్యూమ్ దేర్ డైలీ యాక్టివిటీస్. అంటే మనము ఉండాల్సిన అవసరం లేదు. అస్సలు దేర్ ఇస్ నో నెసెసిటీ. ఓకే. సో, నార్మల్‌గా వచ్చాము, హాస్పిటల్‌కి వచ్చాము, ఆ ట్రీట్మెంట్ చేయించుకున్నాము, వెళ్ళిపోయాము అన్నట్టే. యెస్. అండ్ ఇందాక అడిగినట్టు మీకు నెక్ పెయిన్ కూడా యాహ్! చాలా నెక్ పెయిన్ అనేది కూడా కొంచెం నెక్ పెయిన్ అనేది చాలా నోటోరియస్ థింగ్. హ్మ్. అంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకు? మనం చేసే స్క్రీన్ టైమ్ ఎక్కువ చూడడము, మొబైల్ బాగా ఎక్కువ వాడడం. మీరు ఒకసారి ఎప్పుడైనా మెట్రో ట్రావెల్ చేస్తే అబ్జర్వ్ చేస్తుంటారు. ఓకే. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు, మొబైల్ పెట్టుకుంటారు, ఇట్లాగే ఉంటారు. యాహ్! ఎంతో మందిని చూసాను సార్. మెట్రో ఎక్కామంటే చాలా మంది పని అదే యెస్. అన్నమాట. ఇంతే. హ్మ్. యాహ్! సో, వీళ్ళకి అబ్జర్వ్ చేసింది ఏంటంటే నెక్ మజిల్స్ బాగా స్ట్రెయిన్ అవ్వడం హ్మ్. అండ్ సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం. యాహ్! అంటే జాయింట్ అరుగుదల ఇది చాలా ఎర్లీగా వచ్చేస్తుంది. ఎక్సెసివ్ ప్రెషర్ పడడం వల్ల ఎవ్రీ 2 డిగ్రీస్ మనం బెండ్ చేస్తే 1 కేజీ వెయిట్ మన అడిషనల్ జాయింట్ మీద పడుతుందన్నమాట. ఓకే. సో, 5 డిగ్రీస్ వంగామనుకోండి 2 కేజెస్ వెయిట్ మన జాయింట్ మీద పడిపోతుంది. ఎప్పుడైతే వెయిట్ ఎక్కువ అయిందనో దానికి వెయిట్ బేరింగ్ కెపాసిటీ మించి దాని మీద లోడ్ పడుతుంది. సో, జాయింట్ ఆటోమేటిక్‌గా అరగడము, వాపు రావడం అవుతుంది. సో, వాళ్ళకి డిస్క్ బల్జెస్ రావచ్చు. అంటే నెక్ నుంచి చెయ్యి వరకు తిమ్మిరొచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి సర్వైకల్ స్పాండిలోసిస్ ఆర్ జాయింట్ అరుగుదల అంటాం. సో, వాళ్ళకి వేగ్ పెయిన్ ఉంటుంది. ఓన్లీ నెక్ దగ్గర పెయిన్ ఉంటుంది. హ్మ్. ఆర్ షోల్డర్ వరకు కూడా రావచ్చు. ఇంకొంతమందికి గ్రేటర్ ఆక్సిపిటల్ న్యూరాలజీ అంటాం. యాహ్! అదొక చిన్న నర్వ్ ఉంటుంది. గ్రేటర్ ఆక్సిపిటల్ నర్వ్ అనేది. అది ఈ మజిల్స్‌లో నుంచి స్పైనల్ కార్డ్ నుంచి మజిల్స్‌లోంచి ఈ వెనక భాగం స్కల్ వరకు అదంతా సప్లై చేస్తుందన్నమాట. హ్మ్. సో, ఎక్సెస్ బెండ్ అవ్వడం వల్ల ఆ నర్వ్ అనేది మజిల్స్ మధ్యలో శాండ్‌విచ్ లాగా కంప్రెస్ అయిపోతుంది. ఓకే. సో, ఆ కంప్రెస్ అయిన నర్వ్‌ని మనం ఐడెంటిఫై చేసుకొని అక్కడ మళ్ళీ అగైన్ ఆపరేషన్ లేకుండానే వి ఆర్ డూయింగ్ ప్రోలోథెరపీ అంటాం.
రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం. సో దీస్ ఆర్ ఆల్ హై అండ్ అడ్వాన్స్డ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మెషిన్స్ అని చెప్పుకోవచ్చు. సో వీటి ద్వారా ఆ రూట్ కాజ్ ఏదైతే ఉందో, ఏదైతే నర్వ్ వల్ల పెయిన్ వస్తుందో దాన్ని ట్రేస్ చేసుకుని అగైన్ వీఆర్ డూయింగ్ అండర్ ఇమేజ్ గైడెన్స్, ఫ్లోరోస్కోపీ అంటాం ఆర్ అల్ట్రాసౌండ్ అంటాం. ఓకే. సో మెషిన్ ద్వారా మనం ఎటువంటి కోత ఏం లేకుండా ఆ మెషిన్ సహాయంతో అదొక థర్డ్ ఐ లాగా ఉంటుంది మాకు. సో ఎనీథింగ్ ఈజ్ ఎవిడెన్స్ బేస్డ్. ఈ మనకి ఎవిడెన్స్ ఉంది అండ్ ఇట్ ఈస్ సైంటిఫికల్లీ ప్రూవెన్ అండ్ డయాగ్నోస్టిక్ బ్లాక్ తోటి మనకి ప్రూవ్ అయినాక వీఆర్ డూయింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఫర్ లాంగ్ టర్మ్ పెయిన్ రిలీఫ్. ఓకే. యూజువల్గా అయితే రీసెంట్ టైమ్స్లో మనం చూస్తున్నాం సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ ఈ నెక్ పెయిన్ ఎక్కువగా అంటే దాని బారిన పడుతున్న వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. సో అలాంటి వాళ్ళు తట్టుకోలేక డైరెక్ట్ హాస్పిటల్స్కి వెళ్ళిపోయి ఆ సర్జరీ అని చెప్పి సజెస్ట్ చేయడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో అలాంటి వాళ్ళకు ఈ పెయిన్ రిలీఫ్ అనేది కూడా మీరు చేస్తున్నది కూడా ఇట్ వాస్ అ వెరీ గుడ్ థింగ్. సర్జరీ ఎందుకు అవసరము? కొంతమందికి చాలా మంది సర్జరీ అవసరం పడుతుంది. అంటే సర్జరీ అవసరం ఏ లేకుండా పాయింట్ ఆఫ్ లో చెప్పలేదు. మనకు సర్జరీ అనేది సో ఉపయోగపడుతుంది? దెర్ ఆర్ సమ్ వార్నింగ్ సైన్స్, రెడ్ ఫ్లాగ్స్ అంటాం. లైక్ వాళ్ళకి దెబ్బ తగలడం, ఫ్రాక్చర్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల వాళ్ళకి నెక్ పెయిన్ రావడం ఉందనుకోండి. సో మేబీ సర్జరీ ఈస్ రిక్వైర్డ్ ఆర్ దెర్ ఈస్ కార్డ్ కంప్రెషన్, మైలోపతి అంటాం. అంటే సర్వైకల్ స్పైన్లో స్పైనల్ కార్డ్ వెన్నపూస దగ్గర ఆల్రెడీ ఒత్తిడి బాగా ఎక్కువ ఉంది అండ్ వాపు చేరింది అంటే వాళ్ళకి సర్జరీ అవసరం పడుతుంది. ఆర్ చెయ్యి సప్లై చేసే నర్వ్ అంతా బ్లాక్ అయిపోయింది, మోటార్ వీక్నెస్ అంటాం, చెయ్యి ఎత్తలేకపోవడం ఆర్ చాలా షూటింగ్ కైండ్ ఆఫ్ పెయిన్ చాలా ఎక్కువ అవడం, వీళ్ళకి సర్జరీ అవసరం పడుతుంది. ఆర్ ట్యూమర్ ఉండొచ్చు. సో ట్యూమర్, ట్రామా, టీబీ, సో ఇలాంటి కండిషన్లో కంపల్సరీ సర్జరీ అవసరం. అండ్ అలాగే లంబార్ స్పైన్, సయాటికా పెయిన్ వాటికి కూడా దాంట్లో కెనాల్ స్టీనోసిస్ అంటాం. అంటే డిస్క్ బల్జ్ అయ్యి నర్వ్ మీద మోర్ దాన్ 80% ఒత్తిడి ఉందనుకోండి, వాళ్ళకి సర్జరీ అవసరం పడుతుంది. ఆర్ మల్టిపుల్ లెవెల్ డిస్క్ ఉన్నాయి, ఆర్ అగైన్ మోటార్ డెఫిసిట్స్ అంటే కాళ్ళు లేవలేకపోవడము, బాగా నొప్పి రావడం, యూరిన్ మోషన్ తెలియకుండా ఉండడం, అండ్ పెరినియల్ నమ్నెస్ అంటాం. అంటే బటక్స్ దగ్గర స్పర్శ లేకపోవడం, యూరిన్ మోషన్ తెలియకుండా ఉండడం. సో ఇవన్నీ రెడ్ ఫ్లాగ్స్ అని అంటాం. ఇవన్నీ ఉంటే కంపల్సరీ ఆపరేషన్కి వెళ్ళాలి. ఇవి లేకపోతే నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, మెడికేషన్స్ అండ్ ఫిజియోథెరపీ ద్వారా వాళ్ళకి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ పెయిన్ రిలీఫ్ ఇవ్వచ్చు. ఓకే. మీ దగ్గరికి పెయిన్ రిలీఫ్ ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళకి సో వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలనేది కూడా మీరు చెప్పి పంపిస్తారా? డెఫినెట్లీ దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే. ఎందుకంటే వాళ్ళు వస్తారు, పెయిన్ రిలీఫ్ చేసుకుంటారు, మళ్ళీ యథావిధిగా వాళ్ళు చేసే పనులకు వెళ్ళారనుకోండి, మళ్ళీ పెయిన్ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే రూట్ కాజ్ ఏంటి, చేసే పనుల వల్ల కానీ ఆర్ ఆర్ వాళ్ళ లైఫ్ స్టైల్లో చేసే ఫిజికల్ థెరపీస్ కానీ, వాళ్ళు చేసే నుంచునే పనులు కానీ, కూర్చునే పనులు, వీటి వల్ల వాళ్ళకి పెయిన్ వస్తూ ఉంటుంది. ఓకే. సో అదేంటో వాళ్ళ గురించి డీటెయిల్గా తెలుసుకోవడం. యూజువల్లీ ఎనీ క్లినిక్లో ఒక 5-10 మినిట్స్ అలా చూసి ఎక్స్రే చూసి వదిలేస్తారు. అవును. సో మన దగ్గర అట్లా కాదు. సో వాళ్ళకి డైలీ ఎలా ఉంటుంది లైఫ్, వాళ్ళ కోమార్బిడ్స్ ఎట్లా ఉన్నాయి, సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళ ఫ్యామిలీలో ఫైనాన్షియల్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, సైకలాజికల్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, అవన్నీ అనాలిసిస్, పెయిన్ స్కోరింగ్ ఉంటుంది. ఆర్ వాళ్ళకి రేంజ్ ఆఫ్ మూవ్మెంట్స్ కానీ, ఆర్ ఎనీ జాయింట్లో ఉన్న డిఫార్మిటీ ఆర్ జాయింట్ పెయిన్ ఉంటే వాళ్ళకి బెడ్ సైడే అల్ట్రాసౌండ్ ఫ్రీగానే చేస్తూనే ఉంటాం. ఓకే. సో నాట్ జస్ట్ క్లినికల్లీ, అండ్ వీఆర్ డూయింగ్ విత్ సైకలాజికల్ అనాలిసిస్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్ లాగా మనకి వీఆర్ డూయింగ్ అల్ట్రాసౌండ్ గైడెడ్ డయాగ్నోసిస్ ఆల్సో బెడ్ సైడే చేస్తూనే ఉంటాం. సో ఇలాగా మల్టిపుల్ థింగ్స్ మనం ఒకటేసారి చేయడం వల్ల వాళ్ళకి పేషెంట్ యొక్క సైకాలజీ అర్థమవుతుంది, వాళ్ళ మనస్తత్వం ఏంటో అర్థమవుతుంది, సో వాళ్ళకి రూట్ కాజ్ పెయిన్ ఏంటో కూడా మనకు అర్థమవుతుంది. సో వాళ్ళకి టైలర్డ్ మేడ్ అండ్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి లాంగ్ టర్మ్ పెయిన్ రిలీఫ్ తోటి బాగుంటారు. ఓకే. సో కేవలం వచ్చామా, ఆ ట్రీట్మెంట్ తీసుకున్నామా, వెళ్ళిపోయామా అని కాకుండా వాళ్ళకు మరొకసారి రానికుండా ఉండడం కోసం కూడా మీరు దాని తగ్గ జాగ్రత్తలు అనేది కూడా చెప్పి పంపిస్తూ ఉన్నారు. సార్ ఇంత చక్కగా చెప్తూ ఉన్నారు. ఇంతకు మన క్లినిక్ ఎక్కడుంది, అంటే మన వెల్నెస్ సెంటర్ ఎక్కడుంది? సో డాక్టర్ ధీరజ్ పెయిన్ రిలీఫ్ అండ్ వెల్నెస్ సెంటర్ సిటీలో ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. సో ఇట్స్ ఇన్ హబ్సిగూడ, ఎన్జిఆర్ఏ మెట్రో స్టేషన్. సో మీరు సిటీలో ఎక్కడైనా మెట్రో ఎక్కితే ఎన్జిఆర్ఏ మెట్రో స్టేషన్ దిగగానే మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో వెల్ ప్రైమ్ లొకేషన్ అని చెప్పచ్చు. ఓకే. ఏంటంటే మెట్రో బాగా కనెక్టివిటీ ఉంది, అలాగే ఇప్పుడు మన ధీరజ్ పెయిన్ రిలీఫ్ అండ్ వెల్నెస్ క్లినిక్ కూడా అంతే దగ్గరగా ఉంది. ఎస్. నైస్ సార్, ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ బిఫోర్ క్లోజింగ్ అవర్ ఇంటర్వ్యూ, రీసెంట్ టైమ్స్లో
త్రూ ఫోన్స్ యూసేజ్ వల్ల కూడా హుహు. ఎక్కువగా పెయిన్స్ అనేది కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. అంటే ఈ థంబ్ పెయిన్స్ కానీ హుహు. అండ్ మీరనే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు నెక్ పెయిన్ కానీ, సో సమ్ కైండ్ ఆఫ్ హెడేక్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. సో దానిలో కూడా ట్రీట్మెంట్స్ మన దగ్గర ఉంటాయా? యాహ్! హెడ్‌ఏక్స్‌లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ టైప్ ఆఫ్ స్కోప్ అనమాట. ఓకే. సో, హెడ్‌ఏక్స్‌లో అనేది ప్రైమరీ హెడ్‌ఏకా? సెకండరీ హెడ్‌ఏకా? హ్మ్. అంటే వాళ్ళకి లోపల ఆర్గానిక్ పాథాలజీ ఉందా? ఓకే. ట్యూమర్ గాని ఆర్ న్యూరో డీజనరేషన్ వల్ల పెయిన్ వస్తుందా? ఆర్ నర్వ్ నుంచి వచ్చే న్యూరోపాథిక్ పెయినా? సో, వాళ్ళకి మైగ్రేన్ హెడ్‌ఏకా? వేరియస్ టైప్ ఆఫ్ హెడ్‌ఏక్స్ మనం ఇవాల్యుయేట్ జేసుకోవాలి. సో, దీంట్లో క్లాసిఫికేషన్‌లో ఆల్మోస్ట్ ఒక 100 టైప్ ఆఫ్ హెడ్‌ఏక్స్ ఉంటాయి. సో, వాళ్ళకి డ్యూరేషన్ ఆఫ్ పెయిన్ ఎంత వస్తుంది? హ్మ్. ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఏ సైట్‌లో వస్తుంది? ఫేషియల్ హెడ్‌ఏక్ వస్తుందా? ఫ్రాంటల్ హెడ్‌ఏక్ వస్తుందా? వెనకాల భాగంలో హెడ్‌ఏక్ వస్తుందా? అండ్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ అంటాం. హ్మ్. నాసియా, వామిటింగ్ వస్తుందా? ఆర్ కళ్ళేమైనా ఎర్రగా అవుతుందా? కొంత ముక్కు బ్లాక్ అవుతుంది. కొంచెం చెమటలు రావచ్చు. కొంచెం వంగితే పెయిన్ వస్తుంది. యాహ్! అండ్ ఫేషియల్ పెయిన్‌తో పాటు కొంత మెడ నొప్పి కూడా అసోసియేటెడ్ రావచ్చు. సో, వీటన్నిటిని మనకి క్లినికల్ ఎవాల్యుయేషన్ హిస్టరీ టేకింగ్‌లోనే మనకి సాధారణంగా అర్థమైపోతుంది. ఓకే. సో, దీంట్లో ఎక్కువగా చూసుకునే హెడ్‌ఏక్స్ ఏందంటే మైగ్రేన్ హెడ్‌ఏక్. హ్మ్. సో, మైగ్రేన్ హెడ్‌ఏక్ అనేది అగైన్ లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్పుకోవచ్చు. యాహ్! దీంట్లో మోడరేట్ టు సివియర్ పెయిన్ ఉంటుంది. సో, ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 1-10 పెయిన్ స్కోరింగ్‌లో వాళ్ళకి మినిమమ్ 7-9 మధ్యలో వాళ్ళకి పెయిన్ స్కోర్ ఉంటుంది. హ్మ్. అండ్ వాళ్ళకి వచ్చే ముందు పెయిన్ వచ్చే ముందు ఎట్లా ఉంటుంది? కొంచెం కలర్స్ కనిపించడం యాహ్! ఆర్ బ్లాక్ అవుట్ అవ్వడము, బాగా ఆవలింతలు రావడము, ఏమైనా ఫుడ్ క్రేవింగ్స్ అనిపించడం. సో, ఇలాంటివన్నీ ప్రీమానిటరీ సైన్స్ అండ్ ఆరా సింప్టమ్స్ అంటాం. హుహుహు. సో, ఇవన్నీ హెడ్‌ఏక్ వచ్చే ముందు వచ్చే సైన్స్ సూచనలంటాం. సో, ఇవన్నీ కొంతమందికుంటాయి. అండ్ వీటితో పాటు వాళ్ళకి సన్ ఎక్స్‌పోజర్ అయినా గానీ బాగా ఎక్కువ అవ్వడము, యాహ్! బాగా సౌండ్ విన్నా గానీ బాగా ఎక్కువ అవ్వడం పెయిన్ అనేది సాధారణంగా చూస్తూనే ఉంటాం. హ్మ్. అండ్ వన్ సైడ్ ఆఫ్ హెడ్‌ఏక్ చాలా టిపికల్‌గా ఉంటుంది. హ్మ్. యూనిలాటరల్ హెడ్‌ఏక్ అంటాం. అంటే ఓకే. రైట్ ఉండొచ్చు, లెఫ్ట్ ఉండొచ్చు. ఎయిదర్ వన్ సైడ్ ఉంటుంది పెయిన్. అండ్ వీళ్ళకి ఒక హెడ్‌ఏక్ డైరీ మెయింటైన్ చేయమని చెప్తాం. ఓకే. సో దట్ వాళ్ళ ప్యాటర్న్ ఆఫ్ హెడ్‌ఏక్ అండ్ టైలర్డ్ మేడ్ ట్రీట్మెంట్ వాళ్ళకి వెసులుబాటు అవ్వడం కోసం. ఎట్లాగంటే వాళ్ళకి పెయిన్ వస్తే ఎంతసేపు వచ్చింది? అవర్స్ టుగెదర్ వచ్చిందా? డేస్ టుగెదర్ వచ్చిందా? ఎందుకు వచ్చింది? అగ్రవేటింగ్ ఫ్యాక్టర్. అంటే ఎందుకు ఎక్కువవుతుంది అంటే కొంతమందికి టైంకి ఫుడ్ తినకపోయినా వస్తుంది. రైట్. ఆర్ ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నా గూడా పెయిన్ వస్తుంది. అండ్ ఇంకొంతమందికి సడెన్‌గా వాళ్ళకి సౌండ్ విన్నా గానీ, విన్నా లైట్ గాని. ఎక్స్‌పోజర్ అయినా గూడా పెయిన్ అగ్రవేట్ అవుతుంది. ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నా. కొంతమందికి పర్టిక్యులర్ ఫుడ్స్ కొన్ని పడవు. లైక్ డైటరీ ఫుడ్స్, హ్మ్. చీజ్ గానీ, పన్నీర్, ఈ మిల్క్ ప్రొడక్ట్స్ తోటి గూడా అగ్రవేట్ అవుతుంది. సో, ఇలాగ వాళ్ళకి ఏది వల్ల అగ్రవేట్ అవుతుంది అండ్ రిలీవింగ్ ఎంత డోసేజ్ డోలో గానీ, ఎనీ పెయిన్ కిల్లర్ ఎన్ని సార్లు ఏసుకోవాల్సొచ్చింది? హ్మ్. ఎంత డోసేజ్‌లో ఏసుకోవాల్సొచ్చింది? అవన్నీ మనకి హిస్టరీలో హెడ్‌ఏక్ డైరీలో మెన్షన్ చేయాలనమాట. సో దట్ మళ్ళీ వాళ్ళు ఒక 1 మంత్ ఆర్ 2 మంత్స్ వచ్చినప్పుడు మనకు వాళ్ళకి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో, అంటే మనం అక్కడ డయాగ్నోసిస్ చేయడానికి గూడా ఈజీగా ఉంటది. క్విక్ రియాక్షన్ అనేది కూడా మనం యాహ్! యాహ్! ఇవ్వచ్చు. సో, యూజువల్లీ స పెయిన్ డ్యూరేషన్ అనేది 1-4 డేస్ ఉంటే ఓన్లీ అబార్టివ్ మెడికేషన్. హ్మ్. లైక్ పెయిన్ వచ్చినప్పుడే పెయిన్ కిల్లర్ ఇన్‌స్టంట్‌గా రిలీఫ్ ఇవ్వడానికి ఇస్తాం. మోర్ దాన్ 3-4 సివియర్ పెయిన్ ఉంటే ఆర్ 4-14 ఎపిసోడ్స్ పర్ మంత్ ఉంటే వాళ్ళకి ప్రొఫైలాక్టిక్ మెడికేషన్స్ ఉంటాయి. అంటే హెడ్‌ఏక్ రాకుండా ఉండడానికి బాడీలో పెయిన్ థ్రెషోల్డ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి పెయిన్ తట్టుకునే విధం ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకి ప్రొఫైలాక్టిక్ మెడికేషన్స్ ఇవ్వడం. హ్మ్. ఆర్ ఎక్కువగా ఉంటే వాళ్ళకి ఇంజెక్షన్స్ థెరపీ గూడా ఉంటుంది. కొన్ని గ్యాంగ్లియా అని ఉంటది. నర్వ్ బ్లాక్ చేసుకోవడం గానీ, ఆర్ బోటాక్స్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి. యాహ్! సో, వీటి వల్ల మజిల్స్ రిలాక్స్ అవుతుంది. పెయిన్ తట్టుకునే శక్తి గూడా పెరుగుతా ఉంటుంది. సో, హిస్టరీ టేకింగ్‌లోనే మనకి 90% ఆఫ్ టైప్ ఆఫ్ హెడ్‌ఏక్స్ అనేది తెలిసిపోతా ఉంటాయి. మైగ్రేన్ కాకుండా ఇంకొక బాగా ఇరిటేట్ చేసే పెయిన్ అంటే దాన్ని అదే మనం సూసైడల్ పెయిన్ అని అంటాం. ఓకే. సూసైడల్ హెడ్‌ఏక్ పెయిన్ అంటాం. ఆ! ఎంత తీవ్రత పెయిన్ అంటే చాలామంది ఒక ఇద్దరు పేషెంట్స్ అయితే సార్ మీ దగ్గర రాకపోతే నేను ఆల్మోస్ట్ హుస్సేన్ సాగర్‌లో దూకుదాం అనుకున్నాను. ఎందుకంటే ఎంత నొప్పి అంటే అసలు ఒక థండర్ బోల్ట్ కొట్టినట్టు నొప్పి. హ్మ్. ఒక ఎలక్ట్రిక్ షాక్ లాగా పెయిన్. చాలా సివియర్ పెయిన్ వస్తుంటుంది. అది జా వరకు రావచ్చు, ఇక ముక్కు దగ్గర రావచ్చు ఆర్ ఫ్రంటల్ సైడ్ వరకు రావచ్చు. హ్మ్. కన్ను పైన వరకు. సో, దీన్ని ట్రైజెమినల్ న్యూరాలజీ అంటాం. ఓకే. సో, దీన్ని ఫిఫ్త్ క్రేనియల్ నర్వ్ ఉంటుంది. ట్రైజెమినల్ నర్వ్. దీంట్లో 3 పార్ట్స్ ఉంటాయి. వి1, వి2, వి3 అని. హుహు. సో, ఈ నర్వ్ అనేది కొంతమందికి
ఇడియోపతిక్గానే ఆ నర్వ్ ఇరిటేటెడ్ వల్ల పెయిన్ రావచ్చు. ఇంకొంతమందికి వాస్కులర్ లూప్ ఇండెంటేషన్ అంటాం. అంటే లోపల మెదడు దగ్గర చిన్న రక్తనాళాలు ఉంటాయి. ఆ రక్తనాళం ఏదైనా నర్వ్ మీద కంప్రెషన్ అయితే సివియర్ షాక్ కైండ్ ఆఫ్ పెయిన్ మనకి షూట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని ట్రైజెమినల్ న్యూరాలజీ అంటాం. సో ఏజ్ ప్రకారంగా వాళ్ళకి ట్రీట్మెంట్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. కొంతమందికి ఫిట్‌గా ఉన్నారు, బాగున్నారు అంటే వాళ్ళకి సర్జరీ అడ్వైస్ చేయడం జరుగుతుంది. మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ అని. ఆపరేషన్ లేకుండా మన దగ్గర వేరే ట్రీట్మెంట్స్ ఉన్నాయంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం. ఓకే. సో దిస్ ఇస్ అగైన్ ఇమేజ్ గైడెడ్ ఫ్లోరోస్కోప్ మెషిన్ ఉంటుంది. సో ఒక చిన్న కెనాల్ ఉంటుందన్నమాట. బ్రెయిన్ స్టెమ్ నుంచి మన బేస్ ఆఫ్ ద స్కల్ వరకు చిన్న కెనాల్ ఉంటుంది. ఫొరామన్ ఓవెల్ అని. చిన్న కెనాల్‌ని ఐడెంటిఫై చేసుకొని బ్రెయిన్ స్టెమ్ వరకు చిన్న నీడిల్ పెట్టడం జరుగుతుంది. సో ఆ నీడిల్ తోటి మనం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అన్న ఒక థెరపీ చేస్తాం. దానివల్ల పెయిన్ సిగ్నల్స్ ఒక్కటే బ్లాక్ అవుతుంది. ఓకే. అన్నీ స్పర్శ గానీ, మూవ్‌మెంట్ అన్నీ ఉంటాయి. నొప్పి మాత్రం తెలవకుండా ఉంటుంది. సో ఇదొక వండర్‌ఫుల్ రిజల్ట్సే ఉంటుంది దీనివల్ల. అంటే మీ దగ్గరికి వచ్చిన పేషెంట్స్‌లో ఎక్కువగా వేటికి సంబంధించి వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకున్నారు? మోస్ట్ 90% వాళ్ళు మాకు బ్యాక్ పెయిన్ వాళ్ళు బాగా వస్తా ఉంటారు. సయాటికా, డిస్క్ బల్జ్ గానీ, లో బ్యాక్ పెయిన్. లో బ్యాక్ పెయిన్‌లో అగైన్ చాలా కాజెస్ ఉంటాయి. వాళ్ళు సడెన్‌గా వెయిట్ లిఫ్ట్ చేస్తా ఉంటారు. జిమ్ ఎళ్ళేవాళ్ళు. యాహ్! వాళ్ళకి డిస్క్‌లో టేర్ రావచ్చు, క్రాక్ రావచ్చు. అంటే కొన్ని అన్‌ఈవెన్ పొజిషన్స్‌లో పట్టుకోవడం గాని ఆ యాహ్! టైంలలో కొంచెం అంటే వాళ్ళకి వెయిట్ సరిగ్గా ట్రాన్స్‌మిషన్ లేకుండా ఆర్ వెయిట్ ట్రైనింగ్ సరిగ్గా లేకుండా, స్ట్రెచింగ్ సరిగ్గా చేయకుండా వాళ్ళకి మజిల్ పెయిన్ రావచ్చు. లంబార్ స్పాండిలోసిస్ అంటాం. ఫైసెట్ జాయింట్ అంటాం. జాయింట్‌లో అరుగుదల రావచ్చు. డిస్క్ బల్జ్ అయ్యి నర్వ్ మీద కంప్రెషన్ రావచ్చు. సో ఏదున్నా గానీ ఆపరేషన్ లేకుండానే వాళ్ళకి వేరియస్ టైప్ ఆఫ్ మాలిక్యులర్ థెరపీస్ కూడా ఉంటాయి. లైక్ మనకి ఓజోన్ థెరపీ అని ఉంటుంది. ఆర్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ మెషిన్ ఉంటది. ఆర్ రీజనరేటివ్ థెరపీస్ ఉంటాయి. ఓకే. ఇందులో భాగంగా మనకి పీఆర్‌పీ అని అంటాం. గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటాం. బోన్ మ్యారో సెల్స్ ఉంటాయి. ఎక్సోసోమ్స్ ఉంటాయి. సో పేషెంట్‌కి ఏది అవసరమో అది వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. మంచి రిజల్ట్సే ఉంటాయి. లాంగ్ టర్మ్ పెయిన్ రిలీఫే ఉంటుంది. ఓకే. అంటే మెయిన్‌గా ఈ ట్రీట్మెంట్స్ మీరు ఇస్తున్నారు కదా సార్! ఈ ట్రీట్మెంట్స్ ఇస్తున్న టైంలలో అంటే దీన్ని తీసుకున్న తర్వాత కానీ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ ఎనీథింగ్? సీ ఎనీ ట్రీట్మెంట్ దేర్ ఈస్ ఫ్యూ సైడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు మేజర్ సర్జరీలో చూసుకుంటే కొంచెం రిస్క్ వరకు ఉంటుంది. 95% సక్సెస్ అవుతుంది. ఒక 5-10% ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మన దాంట్లో 99% ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంటే ఎట్లాగా అంటే సడెన్‌గా కొంతమందికి నీళ్ళతో ప్రిక్ చేయంగానే కళ్ళు తిరగచ్చు. ఆర్ 0.1% వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటది. బట్ వి టేక్ ఆల్ ది ప్రికాషన్స్. ఇప్పటిదాకా అందరూ 100% బాగానే ఉన్నారు. దే ఆర్ ఆల్ డూయింగ్ వెల్. మీరు చాలా థెరపీస్ అనేది కూడా చెప్పారు పెయిన్‌కి సంబంధించి. మరి ఆ థెరపీస్ ఇస్తున్న టైంలో కానీ తీసుకున్న వాళ్ళకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా? సో అందరికీ తేలాల్సింది ఏంటంటే దేర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పొచ్చు. ఓకే. టెక్స్ట్ బుక్‌లో ఆర్ గూగుల్ చేస్తే దేనికైనా 100, లక్ష వరకు కనిపిస్తాయి. బట్ మన క్లినిక్‌లో ఇప్పటిదాకా అయితే అసలు దేర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్స్. చాలా బాగుంటుంది ట్రీట్మెంట్స్. అండ్ చాలా సేఫ్ కూడా. ఇప్పుడు మీరు దేనికైనా కంపేర్ చేస్తే మేబీ 5-10% ఎనీ ఇన్వేసివ్ ప్రొసీజర్‌కి ఉంటుంది. సర్జరీకైనా దేనికైనా. బట్ మన నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అన్ని ప్రికాషన్స్ ఉంటాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చాలా సేఫ్‌గా, ధైర్యంగా ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. ఇంకొకటి ఒక గుడ్ థింగ్ చెప్పింది నాకు బాగా నచ్చింది ఏంటంటే, సో అలా హాస్పిటల్‌కి వచ్చి మనం ఏదో ఆ ట్రీట్మెంట్ చేయించేసుకొని వెంటనే అలా వెళ్ళిపోవచ్చు వితిన్ 1 అవర్ లోపు అని చెప్పేసి యెస్. మీరు యెస్. చెప్పారు చూసారా? అది ఇంకా హ్యాపీ అనిపించింది. ఈ బిజీ లైఫ్‌లో ఆ పెయిన్‌ని భరిస్తూ కూడా మనం ఆఫీస్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఈవినింగ్ చూసుకుందాం, రేపు చూసుకుందాం, ఈ వీకెండ్ మనం ఖాళీగా ఉంటాం కదా! అప్పటి వరకు భరిస్తూనే ఉంటారు తప్ప, సో ఇంత సేఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ క్విక్‌గా అయిపోతున్నాయంటే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది మాకు. యెస్. యెస్. అంటే ధీరజ్ గారు, కోవిడ్‌కి ముందు, కోవిడ్ తర్వాత అని చెప్పేసి మన లైఫ్‌ని మనము డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. యెస్. ఏంటంటే కోవిడ్ తర్వాత చాలామంది కూడా మోకాళ్ళ నొప్పులని చెప్పేసి, కొన్ని హిప్ పెయిన్స్ ఇలాంటివన్నీ కూడా ఫేస్ చేస్తున్నారు. యెస్. యెస్. మరి అలాంటి వాటికి కూడా మన దగ్గర ట్రీట్మెంట్ ఉన్నాయా? చాలా మంచి క్వెషన్ అడిగారు. సో బిఫోర్ కోవిడ్ అండ్ ఆఫ్టర్ కోవిడ్ అనేది హిప్ జాయింట్ పెయిన్‌లు చాలా ఎక్కువగా చూస్తుంటాం. బిఫోర్ కోవిడ్ హిప్‌లో మనకి ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటాం. ఏవీఎన్. సో ఎప్పుడైతే హిప్ జాయింట్‌లో బ్లడ్ సప్లై తక్కువ అవుతుందో ముందున్న భాగం అంతా నెక్రోటైజ్ అయిపోతూ ఉంటుంది. దాన్ని ఏవిఎన్ అంటాం. ఆఫ్టర్ కోవిడ్ ఈ ఏవిఎన్ అనేది ఆల్మోస్ట్ 4-10 టైమ్స్ ఎక్కువ అయిపోయాయి కేసెస్. ఓకే. చాలా యంగ్ పీపుల్ 30స్ లేట్ 20స్‌లో ఉన్న వాళ్ళకి హిప్ జాయింట్ పెయిన్ తోటి కూర్చోలేరు, నడవలేరు.
బయటికి వెళ్ళలేరు. చాలా తీవ్రమైన నొప్పితోటి బాధపడుతూనే ఉంటారు. సో, వీళ్ళకి మన దగ్గర చాలా వండర్‌ఫుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. లైక్ ఓజోన్ థెరపీ అని, మాలిక్యులర్ హైడ్రోజన్ థెరపీ అని, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా జాయింట్‌లో మళ్ళీ బ్లడ్ సప్లై ఇంక్రీజ్ చేసుకునే ట్రీట్మెంట్స్ ఉంటాయి. పెయిన్ తగ్గించేలాగా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో, దీనివల్ల వాళ్ళకి ఎటువంటి ఆపరేషన్ లేకుండానే మంచిగా పెయిన్ రిలీఫ్ వస్తుంది. జాయింట్ మొబిలిటీ పెరుగుతుంది. ఆర్ కొంతమందికి చాలా ఎండ్ స్టేజ్ ఉంటారు. ఆర్ గ్రేడ్ 4 దాటిన వాళ్ళుంటారు. వాళ్ళకి సర్జరీ అవసరం పడితే అవసరమనే చెప్తాం. సర్జరీ అవసరం లేదు. దాంట్లో ఎక్కువగా మనకి హెడ్ అండ్ బాల్‌లో సరిగ్గా ఫుల్‌గా డ్యామేజ్ లేదు. 30 ఆర్ 40% వరకు డ్యామేజ్ ఉంది. మనం దాన్ని మళ్ళీ రీవాస్కులర్ చేయొచ్చు. పెయిన్ తగ్గించొచ్చు అంటే చాలా వండర్‌ఫుల్ ట్రీట్మెంట్స్. దీంట్లో కూడా ఎటువంటి రిస్క్ లేని, సైడ్ ఎఫెక్ట్స్ లేని, ఈజీగా టేక్ కేర్‌లోనే అయిపోయే ట్రీట్మెంట్స్ మన దగ్గర అందుబాటులో ఉంది. ఓహ్! సో నైస్ సార్. సో నాకున్న బోలెడన్ని డౌట్స్ మెయిన్‌గా పెయిన్స్ విషయాల్లో ఉండేటన్నీ కూడా మీరైతే క్లారిఫై చేశారు. ఇట్ వాస్ వెరీ, వెరీ నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. గైస్ మరైతే మీకు ఎలాంటి పెయిన్స్ ఉన్నా, మరి అది కూడా ఆర్థరైటిస్ కానీ, అండ్ నడుము నొప్పి, అండ్ మెడ నొప్పి, ఇలాంటి ఏ నొప్పులకైనా కానీ వన్ స్టాప్ సొల్యూషన్ ఏదైనా ఉందంటే హబ్సిగూడలో ఉన్న డాక్టర్ ధీరజ పెయిన్ రిలీఫ్ అండ్ వెల్నెస్ సెంటర్ అనమాట. మరి ఒక కొత్త రకమైన ట్రీట్మెంట్స్ ద్వారా కూడా, అది కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ అనేది కూడా డాక్టర్ ధీరజ్ గారు అయితే ట్రీట్ చేస్తూ ఉన్నారు. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.